జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. సుమన్ టీవీ. మన దేశంలోనే కాదు, ప్రపంచ వేదిక పైన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, మాట్లాడాలనే ఉత్సాహం చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఏకంగా గ్రాడ్యుయేషన్ సెరమనీకి సంబంధించినటువంటి స్పీచ్లోనే పాలస్తీనాకి మద్దతుగా మాట్లాడి మేఘా వేమూరి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. సో ఎంఐటీలో జరిగినటువంటి ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడిన మాటలు, ఆ తర్వాతి పరిణామాలు, చివరికి ఆమెను స్టూడెంట్ లీడర్గానే కాదు డిప్లొమా తీసుకునేందుకు కూడా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు మేఘా వేమూరి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది? ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించినటువంటి వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికన్ యూనివర్సిటీస్లో విద్యార్థుల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి జాయిన్ అవుతున్నారు సాయి శ్రీనివాస్ గారు, లా స్టూడెంట్, అలానే అక్కడ లాకి సంబంధించి రీసెర్చ్ అసిస్టెంట్గా కూడా వర్క్ చేస్తున్నారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఏంటి ఈ ఉదంతం? మేఘా వేమూరి మాట్లాడిన తర్వాత ఆ తర్వాత పరిణామాలు ఇవన్నీ చూస్తే, పైగా తెలుగు అమ్మాయి, తెలుగు నేటివిటీ, తెలుగుకి సంబంధించినటువంటి మూలాన్ని ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ సిటిజన్ అయినప్పటికీ కూడా అందరిలో కూడా ఆసక్తి ఉంది. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఎంఐటీ అంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ, అక్కడ ఒక స్టూడెంట్ వింగ్కి లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది? దీని గురించి ఏమైనా అనలైజ్ చేయగలరా? సార్ ఏం లేదు సార్, సింపుల్ గా ఏమైందంటే మే 2025 డేటా ప్రకారం ఇజ్రాయెల్ పాలిస్తాన్ ఇష్యూ వల్ల ఆల్మోస్ట్ 56,000 మంది చనిపోయారండి సార్ గాజాలో. సో దానికి ప్రతిఘటనగా ఈ రోజు ఆమె మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ 2% ఆఫ్ ద పాపులేషన్ హెస్ బీన్ కిల్డ్ ఇన్ ద ఇజ్రాయెల్, అంటే పాలిస్తానీలో జరిగింది సార్. అట్లనే 2/3 ఆఫ్ ద బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అవన్నీ కుప్పకూలిపోయాయి అంటే ఈ ఇజ్రాయెల్ గాజా వార్ వల్ల. సో కుప్పకూలిపోతే దానికి ఫర్గా, అంటే దానికి సపోర్ట్ చేస్తూ, అంటే పాలిస్తానీకి సపోర్ట్ చేస్తూ ఈమె స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు స్పీచ్ ఇవ్వడం జరిగింది అంటే, సింపుల్ రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్ మిలిటరీకి ఎంఐటీకి సత్సంబంధాలు ఉన్నాయి సార్. అంటే ఇజ్రాయెల్ మిలిటరీకి రీసెర్చ్ లో కానీ, లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కానీ డైరెక్ట్ గా అఫిలియేషన్స్ ఉండేది ఓన్లీ ఎంఐటీకే, యుఎస్ యూనివర్సిటీస్ లో. అండ్ మీ అందరికి తెలుసు ఎంఐటీ అనేది టాప్ సెకండ్ ఇన్ ద వరల్డ్ లోని టాప్ సెకండ్ యూనివర్సిటీస్. అదే వన్ ఆఫ్ ద రీజన్ మేఘా వేమూరికి ఇలా వచ్చేసి మాట్లాడాలని అనుకుంది. అలానే మీ అందరికి తెలుసు, సో గత సంవత్సరం నుండి ఎవరైనా కానీ గాజా సపోర్ట్ చేసినా కానీ, పాలస్తీనీస్ సపోర్ట్ చేసినా కానీ అరెస్ట్ చేస్తూ, ఇలానే ట్రంప్ సర్కార్ కానీ, దానికన్నా ముందు ఉన్న బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ ఉద్యమాల్ని ఆపేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేశారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో ఈ వాయిస్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి అనుకున్న టైంలో ఈ గ్రాడ్యుయేషన్ అనే సెరమనీ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ఫామ్స్. అంటే ఇక్కడ నుండి మాట్లాడితే అందరు స్టూడెంట్స్ ఇన్స్పైర్ కావడం కానీ, మొత్తం ప్రపంచం చూసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మేఘా వేమూరి ఇక్కడ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె చేయడం జరిగింది. అలానే మేము ఈ దమనకాండకు కానీ, ఈ హత్యాకాండకు కానీ ఎంఐటి దాని నుండి వైదొలుచుకోవాలి, అక్కడికి సత్సంబంధాలని ఇజ్రాయెల్ మిలిటరీతో వైదొలుచుకోవాలని ఆమె డిమాండ్ చేస్తూ ఆ స్పీచ్ ఇవ్వడం జరిగింది. కానీ ఒకటి అంటే, ఇప్పుడు మామూలుగా రాజకీయాల్లో మాట్లాడడం, రాజకీయ నాయకులు మాట్లాడడం వేరు, కానీ ఒక యూనివర్సిటీలో రిప్రజెంట్ చేస్తూ అక్కడ ఆమె మాట్లాడడం, తర్వాత స్పీచ్ కాపీని మార్చారు. అంతకు ముందరేమో సబ్మిట్ చేసిన కాపీ వేరు, తర్వాత ఆమె చేసిన ప్రసంగం వేరు, ఆమె ఉపయోగించినటువంటి ఆ క్లాత్, కేఫీ అని ఏదో అంటారు దాన్ని, యాసర్ అరాఫత్ భుజం మీద చూసాం మనం, మళ్ళీ ఇక్కడ మేఘా వేమూరి భుజం మీద చూసాం. సో ఈ నిర్ణయం తీసుకోవడానికి భవిష్యత్తు పరంగా చూస్తే కూడా ఆమె కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సెరమనీకి వాళ్ళ ఫ్యామిలీని రాకుండా బ్యాన్ చేశారు, డిప్లొమా ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. సో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఏంటి అక్కడ ఉన్న స్టూడెంట్స్ మనోభావాలు, ముఖ్యంగా ఎంఐటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మనోభావాలు? సార్ ఎంఐటీలో మీరు బాగా చూసుకుంటే ఆమె మాట్లాడేటప్పుడు విపరీతమైన స్పందన ఆమెకు వచ్చింది సార్. ఆమె ఒక పదం వాడుతుంది మధ్యలో. సో ఎంఐటీలో ఒక ట్రెడిషన్ ఉంది సార్, రింగ్ ఎప్పుడైనా కానీ ఒక రింగ్ ని లోపల పెట్టుకొని ఉంటారు, అంటే ఎంఐటీలో చదివేంత వరకు. ఆమె గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనము ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ, అంటే పాలిస్తానికి సపోర్ట్ చేస్తూ ఈ రింగ్ బయటికి తీయండి అంటానే అందరూ రింగ్ బయటికి తీసి మేము ఈ ప్రపంచానికి సపోర్ట్ చేస్తున్నాము, ఈ మానవాళికి సపోర్ట్ చేస్తున్నాము, ఈ ఉద్యమకాండలు వద్దు అనే దానికి ఆమెకు సపోర్ట్ చేసి స్టూడెంట్స్ అందరూ విపరీతమైన స్పందన వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తారా అనేది కాదు, ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది యుఎస్ఏ ఇజ్రాయెల్ కున్న సో అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అట్లనే మీరు చూసుకుంటే గత అక్టోబర్ 2023 నుండి ఇప్పటి వరకు సుమారు $20 బిలియన్ యుఎస్ఏ ఇజ్రాయెల్ మిలిటరీ కానీ, ఇజ్రాయెల్ గవర్నమెంట్ కానీ మిలిటరీ అసిస్టెన్స్ రూపంలో కానీ, లేకపోతే ఫండ్స్ రూపంలో కానీ డబ్బులు ఇచ్చింది.
అంటే ఒక దేశం కంప్లీట్ గా ఒక దేశానికి సపోర్ట్ చేస్తూ వస్తుంది. సో హౌ కెన్ ద పాకిస్తానీకి అగేన్స్ట్ గానే కదా సార్ ఇదంతా జరుగుతుంది. వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు అనేది క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, మోస్ట్ ఆఫ్ ద ఎంఐటీలో ఇప్పుడున్న గ్రాంట్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్స్ కానీ ఇజ్రాయిల్స్ ఫండ్ చేసింది. సుమారు నాకు తెలిసిన అంచనా ప్రకారం ద బాటమ్ గ్లోబ్ రిపోర్ట్ ప్రకారం ఏమైందంటే $2.8 మిలియన్ గ్రాంట్స్ రూపంలో డబ్బులు ఉందండి సార్ ఎంఐటీ దగ్గర. ఇదంతా ఎవరు ఇజ్రాయలీ ఇండివిజువల్స్ కానీ కార్పొరేషన్స్ కానీ లేకపోతే స్కాలర్స్ కానీ వీళ్ళంతా డొనేట్ చేసింది ఎంఐటీకి. సో అంటే మేము ఇచ్చిన డబ్బులతో ఇట్లా మీరు ఉన్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేయాలి అనే ఒక ఇండైరెక్ట్ వేలో ఈమెని మేఘా వేమూరి డిప్లొమాని హోల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇదైతే నిజం అంట. సో ఆమె నార్మల్ గా గ్రాడ్యుయేషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒకటి ఉందంట, దాని తర్వాత ఆమె ఇచ్చేటప్పుడు గ్రాడ్యుయేషన్ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇంకొకటి ఉందని అయితే మాత్రం నిజం అని తెలిసింది. సో అంటే చర్యలు ఏ విధంగా ఉండొచ్చు? ఇప్పుడు గ్రాడ్యుయేషన్కి అదే ఆమెకి సంబంధించినటువంటి డిప్లొమాని హోల్డ్ చేసి ఉండొచ్చు, ఫర్దర్గా ఏముండొచ్చు, ప్లస్ తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ సిటిజన్షిప్ కానీ తనకేమన్నా ఇంకా ఇతరత్ర ఇబ్బందులు, ఎందుకంటే ఆల్రెడీ అమెరికా గవర్నమెంట్ ఓపెన్గానే చెప్తుంది అటు ఉక్రెయిన్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇటు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండు అత్యంత ప్రమాదకరమైనటువంటి యుద్ధ భూములుగా కనిపిస్తున్నటువంటి ప్రాంతాలు. ఈ రెండింటిలో కూడా ఒక క్లియర్ కట్ స్టాండ్ అమెరికన్ గవర్నమెంట్ తీసుకుని ఉంది. సో ఈ టైంలో ప్రజాస్వామ్యవాదుల పేరిట వీళ్ళు చేసేటువంటి ప్రసంగాలు కానీ వీళ్ళ చర్యలు కానీ దేశద్రోహం కింద కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కదా. సో అక్కడ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? సో దేశద్రోహం కిందకైతే ఇది తీసుకొని రాలేదైతే బాగా నమ్మకంగా ఉంది. ఇది కంప్లీట్ గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆమె మీద సిటిజన్షిప్ మీద కానీ ఏ ప్రభావం అయితే ఏముండదని నేను అనుకుంటున్నాను. సిటిజన్షిప్ అనేది న్యాచురల్ రైట్ సార్. అది ఎవరే కానీ మన దగ్గర నుండి తీసుకొని పోయే హక్కు కానీ ఏ దేశానికి కానీ ఏ రాజ్యానికి కానీ ఎవరి దగ్గరే కానీ ఉండదు. ఒకసారి భారతదేశం అయినా కానీ అట్లానే అమెరికా అయినా ఎక్కడ పుట్టినా కానీ అది న్యాచురల్ రైట్. అంటే నీ దగ్గర నుండి తీసుకొని పోయే హక్కు అది సిటిజన్షిప్ ఒకటి. దాన్ని మటుకు ఏం చేయలేదు. డిపోర్టేషన్కి వస్తే సిటిజన్స్ ని డిపోర్ట్ చేస్తారా లేదా అనేది సో మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఒక చిన్న రిమార్క్ చేశారు. ఒకవేళ సిటిజన్స్ కానీ ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కానీ లేకపోతే దేశద్రోహం కానీ లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తున్నారని కానీ సో మేము డిపోర్ట్ చేసే రైట్ మా దగ్గర ఉందని కూడా ఇండైరెక్ట్ గా యుఎస్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అంటే ఒక చట్టాలు ఏం చెప్తున్నాయి? ఎందుకంటే ఆమె తెలుగు మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి క్లియర్గా కనిపిస్తుంది. అది అంటే మేబీ వాళ్ళ ఫాదర్ వాళ్ళు సిటిజన్షిప్ సంపాదించుకొని ఉంటారు, అక్కడ పుట్టిన తర్వాత సిటిజన్షిప్ న్యాచురల్ సిటిజన్షిప్ ఆమెకి వచ్చి ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో చట్టాలు ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా? అమెరికన్ బార్న్ సిటిజన్స్గా వీళ్ళని గుర్తించినప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మూలాలను బట్టి చర్యలు తీసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు న్యాచురల్ సిటిజన్షిప్ బై బర్త్ మీద కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు కదా ట్రంప్. సో మార్పులు వీళ్ళు వలసవాదులుగా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారనో లేదా దేశానికి వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారనో మళ్ళీ ఇంకొక చర్య తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు కదా. సో అసలు చట్టం ఏం చెప్తుంది? ఒక లా స్టూడెంట్గా లా రీసెర్చర్గా మీరు ఏం చెప్తారు? సార్ చట్టం ఏం చెప్తుందంటే సార్, ఒక సిటిజన్ తప్పు చేస్తే మహా అంటే ఏం చేయగలరు? సో అకార్డింగ్ టు ది ఎక్కడ తప్పు చేసింది విత్ ఇన్ ద ప్రిమిసెస్ యూనివర్సిటీలో తప్పు చేసింది కాబట్టి ఆమెకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు. అంతకు మించి వేరే అదర్ యాక్షన్ తీసుకునే రైట్ కానీ హక్కు కానీ ఏ గవర్నమెంట్ కానీ ఏ యూనివర్సిటీ కానీ ఏముండదు. మహా అంటే ఏం చేస్తారు, యూనివర్సిటీ సర్టిఫికేట్ ని విత్ హోల్డ్ చేస్తారు తప్ప అంతకన్నా ఏం చేయలేదు. చట్టపరంగా శిక్షించడానికి కానీ జైలు శిక్ష పెడతానికి కానీ అలాంటి అవకాశం. ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ ఒక ఇష్యూ నడుస్తుంది, శర్మిష్ఠా పనోలి అని చెప్పని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒక కామెంట్ పాకిస్తాన్కి వ్యతిరేకంగా చేసింది. అందులో మతపరమైనటువంటి అంశాలు కూడా వచ్చినాయి కొన్ని. ఆమెను వెంటనే అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, రిమాండ్ పంపించారు, 14 రోజులు రిమాండ్ కూడా పంపించారు. సో అసలు అమెరికా చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇలాగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా దేనికైనా కానీ స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ విధానాలకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడితే అమెరికాలో చట్టాలు ఏం చెప్తున్నాయి? సార్ అక్కడ క్లియర్ గా సో ఆమె ఎక్కడే కానీ వైలెన్స్ ని కానీ లేకపోతే ఏదైనా హత్యాకాండాలు చేయండి ఇట్లా ఉద్యమాలు చేయండి అనేది ఎక్కడే కానీ ఎంకరేజ్ ఆమె స్పీచ్ లో కానీ ఎక్కడ లేదు. ఆమె ఖండిస్తూ మాట్లాడింది తప్ప ఎక్కడే కానీ వైలెన్స్ ని ప్రొవోక్ చేసే కానీ వైలెన్స్ ఇన్సైట్ చేసే పరంగా ఎక్కడ లేదు. కాబట్టి ఆమెకి ఏదో కానీ ఈ సెడిషన్ కానీ రాజద్రోహం కానీ ఏం వర్తించదని నేను అనుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆమె ఫ్యూచర్ స్టడీస్ కి తప్పకుండా ఇదైతే ఒక గాయం మచ్చగా ఉంటుంది తప్ప సో ఆమెనైతే ఏం చేసుకోలేరని అయితే నేను అనుకుంటున్నాను సార్. అండ్ విత్ రెస్పెక్ట్ టు ద సిటిజన్షిప్ సో ఆమె సిటిజన్ కాబట్టి మహా అంటే సో మేబీ లైక్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా జైలు పంపిస్తారు తప్ప అంతకన్నా వేరే యాక్షన్ తీసుకునే రైట్ అయితే ఏం లేదు. డిపోర్టేషన్ అనేది సిటిజన్స్ ని చేయకూడదు.
అది క్లియర్ గా యుఎస్ సుప్రీం కోర్ట్ డిఫరెంట్ సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది సార్. ఐ థింక్ వీ డోంట్ నీడ్ టు వరీ యాజ్ ఆఫ్ నౌ. రైట్. అలానే ఇప్పుడు మేఘా వేమూరి రియాక్షన్ ఏంటి అసలు? ఆమె బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ పరంగా కానీ, లిటరేచర్ పరంగా కానీ, ఆమె స్టడీస్ పరంగా కానీ ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెసివ్ మెంటాలిటీ ఉండడానికి కారణం ఏంటి? ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా దానికి? సో ఆమె 2021లో హై స్కూల్ కంప్లీట్ అయింది సార్. అట్లనే సో అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చి ఎంఐటీలో చదివింది, అంటే కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్ అండ్ లింగ్విస్టిక్ మీద. ఈ లింగ్విస్టిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సార్. ఆమెకి ఎంఐటీలో ఒక స్టూడెంట్ గ్రూప్ ఉంది. సో దట్స్ కాల్డ్ రెవల్యూషనరీ, రిటర్న్ రెవల్యూషనరీ అంటారంట దాంట్లో. సో నార్మల్ గా అది యాంటీ ఇంపీరియలిస్టిక్ కి లేకపోతే రెవల్యూషనరీ థాట్స్ కోసం ఆమె ఎక్కువ వర్క్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా మీరు అందరూ చూసిన ఉస్మానియాలో కానీ, ఈ తెలంగాణ ఉద్యమం, ఈ కమ్యూనిజం ఐడియాలజీస్, అంటే ఈ బూర్జువా వ్యవస్థ ఉండకూడదు అనే ఒక ఆ స్టూడెంట్ గ్రూప్ లో ఈమె మెయిన్ మెంబర్స్. సో మేబీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆమెకి ఇంతగా నేను మాట్లాడాలి అనుకున్న దానికి రావడం కారణం. రైట్. అలానే ఆ స్టూడెంట్స్ లీడర్స్ కానీ, ఆ ఆర్గనైజేషన్ నుంచి కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలపైన? ఆమె గ్రాడ్యుయేషన్ ఆపాలని కానీ, ఆమెని సెరమనీకి ఆమె పేరెంట్స్ని, ఫ్యామిలీని అలౌ చేయకూడదనే నిర్ణయాన్ని కానీ వ్యతిరేకిస్తూ అమెరికాలో ఏమన్నా ప్రెస్ రిలీజెస్ కానీ, స్టేట్మెంట్స్ కానీ వచ్చినాయా? ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఏం లేవు సార్. ఓన్లీ యూనివర్సిటీ ఒకటి చెప్పడం జరిగింది, అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది కొంచెము ఇబ్బందికరంగా ఉంది, మీరు మాకు ఇచ్చిన స్పీచ్ ఒకటి, మీరు ఇక్కడ స్పీచ్ మాట్లాడిండేది ఒకటి, ఇట్స్ అగేన్స్ట్ ద యూనివర్సిటీ రూల్స్ అని ఒకటి జస్ట్ చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడే కానీ మేఘా వేమూరి ఇట్లా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తా లేకపోతే ఇజ్రాయెల్ అగేన్స్ట్ గా మాట్లాడిందని ఎక్కడ చెప్పలేదు. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇక్కడ మనం మెయిన్ గా ఫోకస్ చేస్తుండేది ఎందుకంటే ఆమె ఇండియన్ కాబట్టి, సో ఆమె మనకు అవుట్రేజ్ ఎక్కువగా ఉంది ఇండియాలో. కానీ ఇలాంటి సందర్భాలే వివిధ యూనివర్సిటీస్ లో కూడా జరిగాయి. సో మీకు తెలుసో తెలీదు, న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా ఒక డిప్లొమా స్టూడెంట్ కూడా ఇలానే మాట్లాడడం జరిగింది. సుమారు 56,000 మంది గాజా సిటిజన్స్ చనిపోవడం జరిగింది, అసలు అక్కడ ఎవరు లేరు, దాన్ని కాపాడాలి అని అతను న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా మాట్లాడడం జరిగింది ఒక విద్యార్థి. అట్లనే జార్జ్ వాషింగ్టన్ లో కూడా సేమ్ ఇలాంటి సందర్భమే జరిగింది. ఇవంతా ఎందుకు సందర్భాలు జరిగిన తర్వాత ఎందుకు యూనివర్సిటీస్ అనేది విత్హోల్డ్ చేసుకుంటున్నాయంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్ మిలిటరీ కానీ, ఇజ్రాయెల్ గవర్నమెంట్, అలానే ఇజ్రాయెల్ ఎంటిటీస్ కి అత్యంత సన్నిహితంగా ఉండేది యుఎస్ యూనివర్సిటీస్. ఇక్కడ ఉన్న స్కాలర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ, ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ, సో ఇజ్రాయెల్ గవర్నమెంట్ కానీ, ఎంటిటీస్ కానీ సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. అందుకే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ యూనివర్సిటీస్ కూడా చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికాలో యూనివర్సిటీలు, ఇజ్రాయెల్తో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటి పరంగా చూస్తే కనుక ఇజ్రాయెల్ అమెరికా ఒక పాలసీగా పెట్టుకున్నటువంటి మైత్రి అక్కడ కొనసాగుతుంది. అయితే స్టూడెంట్స్ మాత్రం గాజాలో జరుగుతున్నటువంటి జెనోసైడ్ పైన గొంతెత్తుతూనే ఉన్నారు. ఆ క్రమంలోనే మేఘా వేమూరి మాట్లాడింది. ఆమె మాట్లాడింది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ కింద వస్తుంది తప్పితే దేశద్రోహం కింద కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు. అలానే అక్కడ మానవతా సాయంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పాలస్తీనా అనే దేశాన్ని తుడిచిపెట్టేసేటువంటి కుట్ర జరుగుతుంది అంటే పూర్తిగా ఇది మానవాళిని నిర్మూలించేటువంటి చర్యగా మేఘా వేమూరి మాట్లాడారు. ఆమె పైన కేవలం యూనివర్సిటీ చర్యలు తీసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది, కానీ లీగల్గా ఆమె సిటిజన్షిప్ కానీ, ఆమెకి ఇతర రకాలుగా ఇబ్బంది పెట్టడానికి కానీ అవకాశం లేదని సాయి శ్రీనివాస్ విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.